హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను శనగ గుగ్గిళ్ళు సింపుల్గా ఎలా ఉడకబెట్టుకొని తాలింపు చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక గ్లాస్ శనగ గుగ్గిళ్ళు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 3-4 అవర్స్ నానబెట్టాను. నానబెట్టేసరికి నీళ్ళన్నీ గుంజుకెళ్ళినాయి. తర్వాత 3 అవర్స్ తర్వాత కుక్కర్లో వేసేసి కుక్కర్ విజిల్స్ పెట్టిన. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నానినాయి కాబట్టి బాగా ఒక 3 లేదా 2 విజిల్స్ ఉడికిపోతాయి. నాకైతే ఉడికినాయి. చూడండి, తీస్తున్నాను. తీసి ఉడికినాయా లేదా అని చూసేద్దాం. ఇంకా ఉడికినాయా లేదా అన్నది తీసిన. నాకైతే ఉడికినాయి. సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దించే ముందు సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత జల్లి గిన్నెలకి వడబోసుకోవాలి. వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత తాలింపు ఎలా చేయాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. సింపుల్గా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంత అంటే ఎంత టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ పోసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి మగ్గియాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే మళ్ళీ తినరు. కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెమే అల్లం పేస్ట్ వేసిన. లైట్గా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి మగ్గాలి, చాలాసేపు మగ్గాలి. ఆయిల్ ఎక్కువ ఉండొద్దని నేను ఆయిల్ తక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ ఉంటే బాగోదు కాబట్టి. జీలకర్ర, పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉంచిన తర్వాత లైట్గా కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒక 5 సెకండ్స్, ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. 5 నిమిషాల తర్వాత గుగ్గిళ్ళు వేసుకోవాలి. గుగ్గిళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న ఫ్రెండ్స్, నేనైతే మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకొని తిని కామెంట్లో చెప్పండి నాకు ఎలా ఉందో. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.